హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యు9 కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ రూపొందిస్తూ ఉన్నాం. సో ఈరోజు 24వ తారీఖు 2వ షిఫ్ట్ సంబంధించినటువంటి డీటెయిల్డ్ అనాలిసిస్ మనం ఈ వీడియోలో చూద్దాం. సో లెట్ us వాచ్ దిస్ ప్రజెంటేషన్. సో ఎడ్యు9 ప్రజెంటెడ్ బై ఎడ్యు9 జేఈ మెయిన్స్ అనాలిసిస్ January 24th షిఫ్ట్ 2 ఈవినింగ్ అనాలిసిస్. సో ఇది ద ఎండ్యూరెన్స్ టెస్ట్, అంటే మీ ఓపికకి పరీక్ష. సో ఎడ్యు9 కెరియర్ గైడెన్స్ అనేది యూట్యూబ్ ఛానల్ ఒకటే కాదండి, దీనికి చాలా ఎడ్యుకేషన్ డివిజన్స్ ఉన్నాయి. సో మీరు ఫుల్ డీటెయిల్స్ కోసం www.edu9.in అనే వెబ్సైట్లో కూడా మీరు చూడొచ్చు. సో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ దీన్ని ఈ రకంగా వేసినాము. సో దిస్ వాజ్ నాట్ జస్ట్ ఏ టెస్ట్ ఆఫ్ నాలెడ్జ్, ఇట్ వాజ్ ఏ బ్రూటల్ టెస్ట్ ఆఫ్ యువర్ పేషెన్స్ అండ్ స్పీడ్. ఇది కేవలం నాలెడ్జ్ టెస్ట్ కాదు, ఇది మీ ఓపికకు మరియు వేగానికి పెట్టినటువంటి పరీక్ష. సో అఫీషియల్ లేబుల్ దీన్ని ఏమంటారంటే ఇట్లా వచ్చేదాన్ని ఎండ్యూరెన్స్ టెస్ట్ అంటారు. ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ కూడా కొంతవరకు ఇలాగే ఉండింది, బట్ ఈవినింగ్ షిఫ్ట్ వచ్చేసరికి అది ఇంకా ద ఈవినింగ్ షిఫ్ట్ డిఫైన్డ్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ బీయింగ్ ఈజియర్, ఇట్ వాస్ డిజైన్ టు డ్రైన్ టైమ్. సో చాలామంది ఈవినింగ్ షిఫ్ట్ ఈరోజు తప్పనిసరిగా ఈజీగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు, బట్ కాకపోతే ఇది కూడా మీ యొక్క టైంను మొత్తం వృధా చేసేలాగా ఎగ్జామ్ అయితే రావడం జరిగింది. సో ద హిడెన్ ట్రాప్ ఆఫ్ షిఫ్ట్ 2. సో ఎక్స్పెక్టెడ్ టైం 30 minutes ఉంటే యాక్చువల్ టైం 55 minutes పట్టింది. సో టైం ట్రాప్ అనమాట. ద స్టూడెంట్ ఎక్స్పెక్టెడ్ ఏ 30 minutes సెక్షన్ బట్ ఫేస్డ్ ఏ 50 minutes మారథాన్. సో కన్సిక్వెన్స్ ఏమైంది, మీకు ఇక్కడ 25 నిమిషాలు ఎక్స్ట్రా అయిపోయినాయి. స్పెండింగ్ 60 minutes హియర్ మేడ్ మ్యాథమెటిక్స్ ఏ క్యాజువాలిటీ. సో మీరు కెమిస్ట్రీ మీద లేకపోతే ఫిజిక్స్ మీద వీటికి మీరు టైం ఎక్కువ పెట్టుకునే దానికి మ్యాథమెటిక్స్ చేసేదానికి టైం అనేది లేకుండా పోయింది. సో తెలుగు ఇన్సైట్స్ ఏంటంటే ఈరోజు షిఫ్ట్లో జరిగినటువంటి టైం ట్రాప్ ఇదే. దిస్ వాజ్ ద టైం ట్రాప్ ఆఫ్ టుడేస్ షిఫ్ట్. సో మ్యాథమెటిక్స్లో ఈరోజు ఏం జరిగిందని అయితే టఫెస్ట్ అండ్ లెంతియెస్ట్, డిఫికల్టీ లెవెల్ హార్డర్ దాన్ షిఫ్ట్ 1. డామినెంట్ టాపిక్స్ వచ్చేసి క్యాలిక్యులస్, ఇంటిగ్రేషన్ పార్ట్ అండ్ వెక్టార్స్ అండ్ 3D. యావరేజ్ అటెంప్ట్స్ వచ్చేసి ఓన్లీ 10 to 14 క్వశ్చన్స్ చేయగలిగారు యావరేజ్గా పిల్లలందరూ కూడా. ద హర్డిల్, స్కోర్ ఫెటింగ్, లెంతీ 3D జియోమెట్రీ క్వశ్చన్స్ రిక్వైర్డ్ హారిజాంటల్ స్క్రోలింగ్ లీడింగ్ టు క్యాలిక్యులేషన్స్ ఎర్రర్స్. స్టూడెంట్ సెంటిమెంట్ ఫెల్ట్ లైక్ ఏ బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధరంగంలాగా అనిపించిందంట. సో దీని యొక్క లెవెల్ ఆఫ్ తీసుకున్నట్లయితే చూడండి, మీకు ఒక దీంట్లో క్లాక్లో సో అప్ టు ద మ్యాక్సిమం దగ్గరకు వచ్చేసింది అనమాట. బిట్ అంటే ఆల్మోస్ట్ మోడరేట్ దాటిపోయి టఫ్ కూడా దాటిపోయి టఫ్ని దాటింది. టఫెస్ట్కి వెళ్ళలేదు కానీ టఫ్ని దాటింది. సో దీని యొక్క ఓవరాల్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఓవరాల్ తీసుకున్నప్పుడు మనకి మీటర్ ఏం చూపిస్తుందంటే ఇది ఎప్పుడు కూడా చాలా సందర్భాల్లో చాలా షిఫ్ట్లో మనకి ఎల్లోలో ఉంది. సో మోడరేట్ షిఫ్ట్ అనమాట ఇది. సో సర్ప్రైజ్గా ఏం జరిగిందంటే అన్ఎక్స్పెక్టెడ్లీ క్యాలిక్యులేషన్ హెవీ ఫిజికల్ కెమిస్ట్రీ అనేది రావడం జరిగింది. వేరాజ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేసరికి లాంగ్ కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే కెమిస్ట్రీ స్వాలోడ్ మై మ్యాథ్ టైం, మ్యాథ్కి ఇవ్వాల్సినటువంటి టైం కాస్త ఈ కెమిస్ట్రీ మింగేసింది. సో అనాలిసిస్ ఏంటంటే దిస్ సెక్షన్ వాజ్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ ది టైం ట్రాప్. సో ఈరోజు ఈ 3 ఎగ్జామ్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో టైం ట్రాప్ చేసినటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది కెమిస్ట్రీ అనమాట. సో నెక్స్ట్ ఫిజిక్స్ ఏం జరిగిందని చూస్తే కాన్సెప్ట్ చెక్ అండి. సో ఇది ఈజీ పేపరే, ఈజీ టు మోడరేట్ అంటే ఈజీ టు మోడరేట్ అని చెప్పొచ్చు. స్టేటస్ రిలేటివ్లీ మేనేజబుల్ కంపేర్డ్ టు మ్యాథ్ అండ్ కెమిస్ట్రీ. ట్రిక్కీ ఏరియాస్ వచ్చేసి మోడర్న్ ఫిజిక్స్, రేడియో యాక్టివిటీ అనేది కొంచెం ట్రిక్కీగా వచ్చింది. రే ఆప్టిక్స్ కూడా కొంత టఫ్గా రావడం జరిగింది. సో అడ్వాన్స్డ్ లెవెల్ కాన్సెప్ట్ అపియర్డ్, ఫార్ములా మెమరైజేషన్ అలోన్ వాజ్ ఇన్సఫిషియంట్. సో దీంట్లో మిక్స్ అండ్ మ్యాచ్గా వచ్చింది. కాన్సెప్ట్స్ వచ్చినాయి, అదేవిధంగా ఫార్ములా బేస్డ్ కూడా వచ్చినాయి, కానీ 2 లెవెల్ వచ్చినాయి. కొన్ని క్వశ్చన్స్ అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ కనిపించడం అనేది జరిగింది. సో ప్రెడిక్టెడ్ కట్ ఆఫ్ January 24 సెషన్ 2. ఏ లెంతీ పేపర్ మీన్స్ నార్మలైజేషన్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. పర్సెంటైల్ వచ్చేసి 99.9% ఆల్వేస్ 236 మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. 99% అంటే 178 to 188 మార్క్స్. 97% అంటే 142 to 155 మార్క్స్. 95% అంటే 125 to 135 మార్క్స్. సో కమ్యూనిటీ ఇన్సైట్స్ అండ్ ఇర్రెగ్యులారిటీస్, సిలబస్ కన్ఫ్యూజన్. వన్స్ అగైన్ మళ్ళీ ఈరోజు ట్యాంజెంట్స్ పంచాయతీ వచ్చింది. ఇది ఆల్రెడీ ఇది ఫోర్త్ టైం అనమాట. సో మళ్ళీ ట్యాంజెంట్స్ అపియర్ అయినాయి డిస్పైట్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ది రిలేటెడ్ సిలబస్. షాక్ 2 ఏంటి అంటే షిఫ్ట్ 2 వాజ్ యూజువల్లీ ఈజియర్, దిస్ షిఫ్ట్ బోక్ ద ప్యాటర్న్ క్యాచింగ్ ద ఎవ్రీ వన్ ఆఫ్ గార్డ్. సో అడాప్టబిలిటీ వాజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ప్రిపరేషన్ టుడే. సో ఒక
మోటివేషన్ ఇదండి. కష్టే ఫలి అనేసి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. హార్డ్ వర్క్ అనేది ఆల్వేస్ పే ఆఫ్, మీకు ఫలితాన్ని ఇస్తుంది. ఎవ్రీ సెకండ్ యూ స్ట్రగల్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ ఇంక్రీజెస్ యువర్ పర్సంటైల్ బికాస్ ఆఫ్ కట్ ఆఫ్ విల్ డ్రాప్. ఎప్పుడైతే మీకు అందరు కూడా ఇప్పుడు కెమిస్ట్రీ ఎప్పుడైతే 30 minutes టైం తినేసిందో ఎక్స్ట్రా టైము, ఆటోమేటిక్గా మ్యాథ్స్కి పోయేసరికి టైం అందరికీ కూడా తగ్గిపోయింది. నీకు ఒక్కడికే కాదు, అందరికీ. ఆ తగ్గిపోయినటువంటి టైంలో మీరు ప్రతి సెకండ్స్ని ఒడిసి పట్టుకొని మీరు ఏదైతే మ్యాథమెటిక్స్ చేశారో ఆ కష్టం మీకు పర్సంటైల్ రూపంలో ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఆ టైం లేనటువంటి టైంలో మీరు ఎక్కువ ఎఫర్ట్ పెట్టుంటారు కాబట్టి వచ్చేటువంటి ఒక్క మార్కు యొక్క వెయిట్ చాలా పెద్దదిగా ఉంటుందన్నమాట. సో ఎగ్జామ్ హ్యూమర్. సో ఈరోజు ఒక జోక్ ఏంటి అంటే, సార్ మ్యాథ్స్ ఫెల్ట్ లైక్ ఏ బ్యాటిల్ ఫీల్డ్ అని ఒక స్టూడెంట్ చెప్తూ ఉన్నాడు. ఇది యుద్ధభూమి లాగా ఉందంటే, సో హౌ మెనీ ఎనిమీస్ డిడ్ యూ ఫినిష్, ఎన్ని క్వశ్చన్స్ నువ్వు చేసావని అర్థం అనమాట. హౌ మెనీ ఎనిమీస్ క్వశ్చన్స్ డిడ్ యూ ఫినిష్ అంటే శత్రువులు చాలామంది ఉన్నారు సార్, అంటే క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, కానీ నా దగ్గర టైం అనేటువంటి ఆయుధం అయిపోయిందని చెప్పేసి స్టూడెంట్ చెప్పడం జరిగింది. టూ మెనీ ఎనిమీస్ సార్, బట్ ఐ ర్యాన్ అవుట్ ఆఫ్ ది టైం వెపన్. సో కాబట్టి ఈ మొత్తం జేఈలో ఈ టైం అనే బాధ, ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీని ఎంత స్థాయిలో మనం డిస్కస్ చేసుకుంటున్నామో ఈ టైం అనేటువంటి సబ్జెక్ట్ మీద కూడా మనం ప్రతి సెషన్లో డిస్కస్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఈసారి కలిగింది. ద ఫైనల్ వర్డిక్ట్. సో స్పీడ్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. స్ట్రాటజీ, డోంట్ గెట్ స్టక్. ఇఫ్ ఏ సబ్జెక్ట్ లైక్ కెమిస్ట్రీ ఈజ్ టేకింగ్ టూ లాంగ్, మూవ్ ఆన్ ఇమీడియట్లీ. నీకు ఎక్కడైనా కానీ నీకు ఒక 4-5 నిమిషాల కన్నా ఒక క్వశ్చన్ టైం పడుతుంది అన్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ ఆన్ అయిపో తప్ప నువ్వు వాడు కానీ స్టక్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఈరోజు కెమిస్ట్రీలో అయినట్టుగా సో అది నీకు బ్యారియర్ అవుతుంది. సో ఇది సెషన్ 2 రాసే వాళ్ళకి కూడా ఈ అనేది వర్తిస్తుంది. ఏదైనా ఎగ్జామ్ రాసేటప్పుడు ఇది సేమ్. డోంట్ లెట్ వన్ సెషన్ స్వాలో ద టైమ్ మెంట్ ఫర్ అనదర్, బ్యాలెన్స్ ఈజ్ కే. ఇప్పుడు మీరు టైం అనేది బ్యాలెన్స్ చేసుకోవాలి. కెమిస్ట్రీలో మీరు గంట సేపు పోతే మీరు మ్యాథమెటిక్స్ టైం ఎట్లా ఇస్తారు? సో మీరు బ్యాలెన్స్ చేసుకోలేకపోతే మీ యొక్క పర్సంటైల్ అనేది పడిపోతుంది. కాబట్టి ఏ సెక్షన్ అయినా కానీ అది మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బ్యాలెన్స్గా ఉండాలి తప్ప మీరు ఒకే సెక్షన్ కోసం టైం కిల్ చేసుకోవద్దు. సో ఇదండి ఈరోజు జనవరి 24 షిఫ్ట్ 2 యొక్క అనాలిసిస్. సో ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ ఈరోజు ఇంత బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ మీ ముందు పెట్టింది కదా. మీరు అర్జెంటుగా ముందు వీడియోకి లైక్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీ కమ్యూనిటీ గ్రూప్స్లో, ఫ్రెండ్స్ గ్రూప్లో దీన్ని పోస్ట్ చేయండి. ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ అనేది మీకు ఫుల్ మీల్స్ లాంటి ఒక సెట్ ఆఫ్ దీంతో మీ ముందుకు వస్తూ ఉంది. సో దాదాపు 10-12 రకాల సర్వీసులు జస్ట్ బై పేయింగ్ 10,000 రూపీస్ ఛార్జ్ పే చేయడం ద్వారా మీకు నా యొక్క పర్సనల్ కౌన్సిలింగ్తో పాటు, ఎగ్జామ్స్ అప్లికేషన్స్తో పాటు, ఎగ్జామ్ ఆప్షన్స్తో పాటు, నాట్ ఓన్లీ జేఈ అలాంటి ఒక 20 ఎగ్జామ్స్ ఉంటాయి. అంతేకాకుండా అన్నిటికన్నా ఇంపార్టెంట్ సైకోమెట్రిక్ అనాలిసిస్ అనేది మేము చేస్తున్నాం విద్యార్థులందరికీ కూడా. తద్వారా వాళ్ళు తక్కువ పర్సంటైల్ వచ్చినటువంటి వాళ్ళైతే ఎందుకు తక్కువ వచ్చింది, వాడికి ఏమైనా మ్యాథమెటిక్స్ ఇబ్బంది అనిపించిందా, ఫ్యూచర్లో అతను ఇంజనీరింగ్ చదవడానికి ఇది ఏమైనా ఆబ్స్టకిల్ అవుతుందా, ఇలాంటి విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మనము గ్లోబల్ లెవెల్లో అడ్మిషన్స్ చేస్తూ ఉన్నాం. మలేషియా, సింగపూర్, దుబాయ్, అదేవిధంగా అనేక వెస్టర్న్ కంట్రీకి సంబంధించి కూడా మాకు అబ్రాడ్ కన్సల్టెన్సీ ఉంది, ఫారిన్ లాంగ్వేజ్ కన్సల్టెన్సీ ఉంది, అదేవిధంగా ప్లేస్మెంట్ కన్సల్టెన్సీ ఉంది, ట్రైనింగ్ సెంటర్ ఉంది. వీటన్నిటికి సంబంధించి ఐఎమ్ ఆల్సో ఏ కన్సల్టెంట్. ఐ డూ ది బెస్ట్ పాసిబుల్ రేట్కి మంచి ఇంజనీరింగ్ కాలేజీల్లో, మంచి మేనేజ్మెంట్ కాలేజెస్లో, మంచి అబ్రాడ్ క్యూఎస్ ర్యాంకింగ్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్లో కూడా మనం అడ్మిషన్స్ చేసి పెట్టగలం. పేరెంట్ ఈ సర్వీస్ని కానీ ఉపయోగించుకున్నట్లయితే అందరూ కూడా యాక్టివ్ వర్కింగ్ పేరెంట్స్. చాలా కుటుంబాల్లో మదరు ఫాదరు ఇద్దరు కూడా వర్క్ చేస్తుంటారు. సో మీ సమయాన్ని వెచ్చించి మీరు ఎంత రీసెర్చ్ చేసినప్పుడు కూడా ఈ రెసిపీ, మీరు చేసేటువంటి రీసెర్చ్ యొక్క రెసిపీ ఎలా ఉంటుందంటే, మగవాళ్ళం మనం పోయేసి ఈరోజు సూపర్ మార్కెట్కి పోయేసి రత్నదీప్ సూపర్ మార్కెట్కి అన్ని రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ తెచ్చి మనం వంట చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. సో ఐఎమ్ ఏ కౌన్సిలర్, ఐఎమ్ ఏ కన్సల్టెంట్, ఐఎమ్ మెంటర్. సో ఆ డ్యూటీ నా ద్వారా చేస్తే మీ మిసెస్ చేసేటువంటి ఒక అందమైన కూరలాగా ఉంటుంది, అది తినడానికి అనుకూలంగా ఉంటుంది. సో మీరు చేసినట్టుగా ఫుట్గా తెలుసుకొనేసి దాని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తే మీరు ఇంట్లో వంట చేస్తే ఎలా వస్తుందో యూట్యూబ్ వీడియో చూసి చేసినప్పుడు కూడా అది డిజాస్టర్ అవుతుంది తప్ప తినడానికి పనికిరాదు. ఒకవేళ మొహాటం కొద్దీ మీరు తినొచ్చు, ఎందుకంటే అపజయాన్ని ఒప్పుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు కాబట్టి. కానీ వాస్తవంగా అదైతే రుచికరంగా అమ్మ చేతి వంటలాగా అయితే ఎట్టి పరిస్థితిలో ఉండదు. సో అమ్మ చేతి వంటలాగా ఒక నీట్గా, డెడికేటెడ్గా, ఒక ప్లాన్తో వెళ్ళాలని అనుకునేటువంటి పేరెంట్స్ అందరూ కూడా ట్రావెల్ విత్ ఎడ్యునైన్ అండ్ దిస్ జర్నీ విల్ బీ హ్యాపీనెస్. అదేవిధంగా మీకు
ఒక ఎక్కడ హ్యాజిల్ ఫ్రీనెస్ అనేది మీకు కలిగే విధంగా మనము మా యొక్క స్టాఫ్ మీకు సపోర్టివ్గా నిరంతరం ఉంటూ ఉంటారనమాట. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.